వ్యక్తిత్వ వికాసం. యండమూరి గారు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి పుస్తకాలు అవి చదువుతూ ఉండాలి అని అంటూ ఉంటారు కదా. అయితే కొంతమంది వాదన ఎలా ఉంటుందంటే ఇలాంటి పుస్తకాలన్నీ చదవటం వేస్ట్, అందరితో ఉండాలి అనేటువంటి భావాన్ని తగ్గించి నీకు నువ్వే ముఖ్యం అనేటువంటి ఆ ఇంటెన్షన్ని పెంచుతూ ఉంటాయి అని చెప్పి వాదిస్తూ ఉంటారు కొంతమంది. మీరేమంటారు ఒక రచయితగా? మీరు ముఖ్యమా కాదా? మీకు డెఫినెట్గా మరి మేము చెప్పింది అదే కదా, నీకు నువ్వు ముఖ్యం. నీ దగ్గర డబ్బులు ఉంటే కదా 10 మందికి ఇచ్చేది, నీలో దయాగణం ఉంటే కదా 10 మందికి నువ్వు సేవ చేసేది, నీలో కుతూహలం ఉంటే కదా డబ్బులు సంపాదించేది. మరి నీకు నువ్వు ముఖ్యం కాకపోతే ఇంకేంటి? అది సెల్ఫిష్నెస్ వేరండి. నువ్వు ముఖ్యంగా ఉండటం కోసం 10 మందిని చంపేయమని కానీ, నీ యొక్క ఆశయం చేయడం కోసం బిల్ లేడంలాగా అందరిని ఇలా చెప్పట్లేదు మేము. నీకు నువ్వు ముఖ్యం, నీకు ఇచ్చే గుణం రావాలి, దాంతోపాటు దయాగుణం కూడా ఉండాలి, ఇచ్చేంత డబ్బు ఉండాలి, ప్రేమ ఉండాలి, ఇవన్నీ చెప్తున్నామండి మేము. సో ఎప్పుడైనా సరే నీకు నువ్వు ముఖ్యం. నేను లోయనొచ్చి శిఖరంలో 6 ఆస్తుల గురించి చెప్తూ ప్రేమ గురించి చెప్పానండి. దీని గురించి అదే పుస్తకంలో నేను రాసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక మల్టీమిలియనీర్కి తల్లి ఫ్లోరిడాలో ఉంటుంది, ఇతను వాషింగ్టన్లో ఉంటాడు. ఇక్కడి నుంచి తన షాప్కి వెళ్ళి, ఫ్లవర్ బుకే షాప్కి వెళ్ళి ఒక ఫ్లవర్ బుకేని తల్లికి కొరియర్ చేయడం కోసం వెళ్ళినప్పుడు ఒక పాప అక్కడ ఏడుస్తూ నిలబడి ఉంటే, ఏమిటంటే నాకు చిన్న ఫ్లవర్ బుకే కూడా నా తల్లికి ఇవ్వడానికి లేదని ఏడుస్తున్నప్పుడు ఇతను సరేనమ్మా నేను ఇస్తానని చెప్పి కొనిస్తాడు. కొనిచ్చి ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడే ఉంటుంది ఈ ఊళ్ళోనే, అంటే నేను దిప్పుతానని చెప్పి తీసుకెళ్తే ఆ అమ్మాయి ఒక బరీల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి ఆ సమాధి మీద ఫ్లవర్ పెడుతుంది. అప్పుడు వీడికి తెలుస్తుంది నేను ఎంత దుర్మార్గుడిని, పక్క ఊరు వెళ్ళి నా తల్లికి ఇవ్వలేకపోయాను, డబ్బులు లేకపోయినా సరే ఈ అమ్మాయి ఇంత చేస్తుందని చెప్పి అప్పుడు ఆ కారులో వెళ్తాడు. ఇది స్టోరీ. మరి దీంట్లో నీకు నువ్వే ముఖ్యం ఏముందండి? ఇలాంటిది ఇంకో స్టోరీ ఉందండి. ఒక అమెరికాలో ఒక విపరీతంగా మంచు పడుతున్నప్పుడు ఒక యువకుడు అరౌండ్ 40 years అతను కారు నడుపుకుంటూ వెళ్తూ పెద్ద రాయిచ్చి దడేలు మీద తగులుతున్నాడు, అద్దం బద్దలైపోతుంది. వాడికి చాలా కోపం వచ్చి తాపుతాడు. విపరీతమైన కార్లు వెళ్తూ ఉంటే అక్కడ నడవడానికి ఏమి ఉండదండి, అందరూ కార్లే కదా. ఆ టైంలో మంచు పడుతున్న రాత్రిపూట అతను దిగి చూసుకుంటే ఒక కుర్రవాడు నిలబడతాడు అక్కడ, రాయితో కొట్టినవాడు. ఇది చాలా కోపం వచ్చి కొట్టబోతూ ఉంటే, ఎందుకు కొట్టావు, ఎందుకు వేసావు రాయితో, నా కారు ఎందుకు బద్దలు కొట్టావు అంటాడు. అప్పుడు ఆ కుర్రోడు చెప్తాడు, నాతో రండి, అక్కడ ముసలి ఆయన పడిపోయి ఉన్నాడు, నేను ఎన్నిసార్లు కారు ఆఫ్ చేసినా ఎవడో ఆఫ్ చేయలేదు, మరి ఎలా ఆఫ్ చేయాలో తెలియక రాయితో కొట్టానని చెప్పి తీసుకెళ్తాడు. అక్కడ చక్రాల కుర్చీ వెళ్తున్నప్పుడు అది స్లిప్ అయిపోయి కుర్రోడు ముసలోడు పక్కన పడిపోయి ఉంటాడు. అప్పుడు వీడు తను చేసిన గొప్పతనం అర్థమవుతుంది. అప్పుడు కుర్రోడిని మెచ్చుకొని, మీ తాతగారిని సేవ్ చేసుకోవడం కోసం నువ్వు ఇంత రిస్క్ తీసుకున్నావు అని చెప్పి ముసలిని తీసుకొచ్చిలో కూర్చోబెట్టి నేనే దింపుతానులే అంటే, ఈ కుర్రోడు చెప్తాడు, అతను నా తాతగారు కాదండి, మామూలు రోడ్డు మీద వెళ్తుంటే చూశాను పడిపోయి ఉన్నాడని అంటాడు. ఇది మానవతావాద. మరి ఇందులో ఏముంది, నీకు నువ్వే ముఖ్యం. సో వీ ఆల్వేస్ టెల్ దట్ ఫస్ట్ నువ్వు ముఖ్యం, ఆ తర్వాత ప్రేమ, ద్వైత అద్వైత సిద్ధాంతాలు అంటారు. నీ ప్రేమ విశ్వవ్యాప్తం అవ్వాలి, నువ్వు ఇచ్చే స్థాయిలో ఉండాలి అని చెప్తాం. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాల యొక్క క్రీమ్ ఆఫ్ ది బుక్ అనమాట. ఓకే.